ఇస్రో కీర్తి కిరీటంలో మరో కలికితురాయి. వాతావరణ అధ్యయనానికి ఉపయోగపడే రిసోర్సాట్ 2A ఉపగ్రహాన్ని ఇస్రో విజయవంతంగా ప్రయోగించింది. ఈ ప్రయోగానికి కూడా ఇస్రో తనకెంతగానో అచ్చొచ్చిన పిఎస్ఎల్వి రాకెట్ ని నమ్ముకుంది. పిఎస్ఎల్వి C-36 రాకెట్ ద్వారా రిసోర్సాట్ 2A ఉపగ్రహాన్ని రోదసిలోకి పంపించింది. ఈ ప్రయోగానికి సంబంధించి సోమవారం కౌంట్ డౌన్ ప్రారంభమైంది. నిర్దేశిత 36 గంటల కౌంట్ డౌన్ పూర్తయిన వెంటనే శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి పిఎస్ఎల్వి C-36 రాకెట్ నిప్పులు చిమ్ముకుంటూ నింగిలోకి దూసుకెళ్లింది. ఎక్సెల్ స్ట్రాపాన్ బూస్టర్ల సాయంతో ఎగసిన రాకెట్ నిర్దేశిత 4 దశలను విజయవంతంగా అధిగమించింది. 17.9 నిమిషాల్లో ప్రయోగం పూర్తి చేసుకున్న రాకెట్ అనంతరం 1235 కిలోల బరువున్న రిసోర్స్ 2A శాట్ ని సక్సెస్ఫుల్ గా అంతరిక్షంలో ప్రవేశపెట్టింది. గతంలో పిఎస్ఎల్వి C-5, పిఎస్ఎల్వి C-16 రాకెట్ల ద్వారా ప్రయోగించిన 2 ఉపగ్రహాలకు అనుసంధానంగా రిసోర్స్ శాట్ 2A ని రోదసిలోకి పంపించారు. భూమిపై జల వనరులు, అర్బన్ ప్లానింగ్, వ్యవసాయ రంగం, రక్షణ శాఖకు ఎంతో ఉపయోగకరంగా 3 ఉపగ్రహాలు ఒకదానికొకటి అనుసంధానమై పనిచేస్తాయని ఇస్రో శాస్త్రవేత్తలు వెల్లడించారు. We have successful launch of RisourceSat 2A, which is going to provide continuity to our 3-tier imaging data, which will be extremely useful for various applications of land and water. Launch has been a perfect launch, and we have got the satellite separated, and we could also see this time a camera which is put on the launch vehicle which showed the deployment of the satellite, and we could also see the deployment of the solar panels on this.